నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మరియు సంబంధిత అధికారులు. సిహెచ్సిలో వైద్య సేవలు ప్రశంసనీయం. అభినందిస్తూ పీజీఆర్ఎస్లో అర్జీల ప్రజల నుండి వినతులను స్వీకరించిన డిఆర్ఓ. సాధారణంగా తమ వ్యక్తిగత సామాజిక సమస్యలను పరిష్కరించాలనో లేదా సంక్షేమ పథకాలను వర్తింపచేయాలనో లేక తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలనో వారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు లేదా ఫిర్యాదులు రావడం పరిపాటి. కానీ ప్రభుత్వ సేవలను ప్రశంసిస్తూ సోమవారం వచ్చిన ఒక అర్జీ అధికారులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని వైద్యులను అభినందిస్తూ గుర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించడం ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన ప్రజాసేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు. గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన యువకుడు కర్రోతు పైడినాయుడు సోమవారం పీజీఆర్ఎస్కు వచ్చి నెల్లిమర్ల సిహెచ్సిలో వైద్య సేవలను ఎంతో బాగున్నాయని లిఖితపూర్వకంగా అర్జీ అందజేశారు. 7వ నెలలోనే హఠాత్తుగా పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్య అరుణను గత నెల 29న నెల్లిమర్ల సిహెచ్సికి తీసుకువచ్చానని, 4వ తేదీన అక్కడి గైనకాలజిస్టు డాక్టర్ తిరుమలాదేవి తనకున్న అపార అనుభవంతో సాధారణ కాన్పు చేయించి తన భార్య, బిడ్డ ప్రాణాలను కాపాడారని తెలిపారు. బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో 108 ద్వారా విజయనగరం ఘోషాసుపత్రికి తరలించి మరీ చికిత్సను అందించారని తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఉండి చక్కని వైద్య సేవలను అందుకున్నామని, వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా తమను బాగా చూసుకున్నారని తన అర్జీలో ఆయన వివరించారు. ఆసుపత్రి వైద్య సేవలపై ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వ్యతిరేక కథనాలను ఆయన ఈ అర్జీ ద్వారా ఖండించడం విశేషం. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి శాంతి, నూకరాజు, కళావతి తదితర అధికారులు ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 260 అర్జీలు అందాయి. వీటిలో పీజీఆర్ఎస్కు 186, రెవెన్యూ క్లినిక్కు 74 అర్జీలు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.